ఈ 2024కి మీకు జగన్మోహన్ రెడ్డి కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా? చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకు కావాలి? ఆయన అసలు పాలన బాగాలేదంటున్నారు కదా. నాకు నచ్చింది. ఎందుకని? ఆ? ఎందుకని? ఎందుకంటే ముందు చేసి బాగా నచ్చినాయి మనకి. ఆయనే కావాలనుకుంటున్నాను నేను. ముందు ఏం చేశారు? ఏం చేశారు? రుణమాఫీలు ఎన్ని తీసేశాడు కదా జగన్ గారు. ఏం చేశారని అది కూడా అడుగు చెప్తా సమాధానం. రుణమాఫీలు కానీ ఏదైనా కానీ రైతు పర్వాలేదు, మాకు రైతుల వరకు బాగా చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మీ రైతులు చేయలేదా? జగన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. మాకు ఇంతవరకు తెలియదు, అది అట్ట పెట్టింది కూడా తెలియదు. అట్ట చేశాడు అన్నమాట. రాష్ట్రం ఏమి లేదండి. ఇంకొక ఆయన నెక్స్ట్ ఆయన వస్తే రాష్ట్రాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్కి అమ్ముతాడు. పాకిస్తాన్కి అమ్ముతాడు. అది మరి ఏముంది. ఇప్పుడు నేను సచివాలయం అమ్మాడు 300 కోట్లు 200 చిల్లర కోట్లకు. రేపు రాష్ట్రాన్ని అమ్మడం పెద్ద లెక్క కాదు మనకి. రాష్ట్రాన్ని అమ్మడం పెద్ద లెక్క కాదు మనకి. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ జరగవు. ఎలా ఉంటుంది రాష్ట్రం? రాష్ట్రం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా మనస్సాక్షిగా. మరి ఈ బాపట్ల నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మ పోటీ చేయబోతున్నారు. ఒక పక్కన కోన రఘుపతి గారు కూడా ఉన్నారు. మరి ఈ ఇరువురిలో ఎవరు గెలవచ్చు? ఎవరు గెలవచ్చు అంటే కొన్ని పథకాలు ఆయన కూడా బాగానే చేశాడు. ఇప్పుడు బాపట్ల వరకు నెంబర్ 1 ఆయన. ఏంటి ఈయనేం చేయలేదు కదా. ఇది మాకు పల్లెటూరు మాది. పల్లెటూరు అయితే మాకు పెద్దగా మాకేం చేయలేదు అసలు. బాపట్ల వరకు చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు బాపట్ల వరకు. అది ఇప్పుడు ఈ ఇరువురు పోటీలు ఎవరు గెలవచ్చు? వైసీపీ, టీడీపీ? టీడీపీ గెలిచింది గ్యారంటీగా చెబుతున్నాను. ఎందుకంటే నరేంద్ర వర్మ వల్ల, లేకపోతే ప్రజల వ్యతిరేకత వల్ల? వ్యతిరేకత వల్ల. నరేంద్ర వర్మ సరిగ్గా ప్రజలకు రావట్లేదా? నరేంద్ర వర్మ వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. నెక్స్ట్ ఆయన రావాలంటే కష్టం. ఎవరు? రఘుపతి గారు. గ్యారెంటీ గెలుస్తాడు కూడా. ఎందుకంటే ఇక్కడ చేసే పనులు బాపట్ల టౌన్ వరకే చేశాడు బాగానే. మేము చేసిన వాళ్ళని చేసినట్టు చెప్పుకోవాలి, చేయనట్టు. పల్లెటూళ్ళకి మాకేం చేయలేదండి. మా ఊరు రండి చూడండి మీరు. మా చెరువు చూస్తే మీరు, చెరువులో మంచినీళ్ళు తాగడానికి వాళ్ళ ఎంత రోతగా ఉండయో. ఆ మురుగునీళ్ళు నానిన అనమాట మాకు.